కమింగ్ టు ఓటీటీ ప్లాట్ఫామ్స్, లైక్ ఇంతకు ముందు ఒక ఫిల్మ్ని రిలీజ్ చేయాలి, వాళ్ళ అవుట్పుట్ని చూపించాలి జనాలకి అంటే చాలా కష్టమయ్యేది. చీపెస్ట్ కెమెరాస్ క్యాన్ డూ యాజ్ గుడ్ యాజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరాస్. సో గోపాల్ వర్మ గారు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కాన్జురల్ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా సక్సెస్ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ని కేర్ చేయకూడదు ఉంటుంది. నేను అది దానికి ఒక మారల్ జస్టిఫికేషన్ ఇస్తున్నాను కాబట్టి ఆ రాము కరెక్ట్ అంటారు. సో మేకింగ్ పాన్ దాట్ ఈజీలీ అవైలబుల్ మంచిదే అంటారు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి పిల్లలు అంటున్నారు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మీకు ప్రాస్టిట్యూషన్ అన్నీ ఉన్నాయి. అదేమి సో కమింగ్ టు మర్డరర్, అందులో ఎటువంటి కైండ్ ఆఫ్ ఫిక్షన్ యాడ్ చేయబోతున్నారు? బేసిక్ పాయింట్ అంటే నిజం అనేది ఎప్పటికీ ఎవరికి తెలియడానికి ఆస్కారం ఉండదు. పాయింట్ 1, బికాజ్ నిజం అనేది ఈవెన్ ద పీపుల్ ఇన్వాల్వ్ నిజం చెప్తారని నమ్మకం లేదు. హోలీ బుక్స్ చదివినప్పుడు పీపుల్ బిలీవ్ దట్ దే ఆర్ హోలీ బుక్స్. ఎంత రాముడికి పూజ చేసినా కూడా ఇదే పరిస్థితి. అయితే దేవుని నమ్మితే మనకు లాభాలేంటి, నమ్మకపోతే లాభాలేంటి అనేది నేను రాసుకున్నాను. సో వేరే వాళ్ళందరూ ఏమో స్వర్గం వస్తుంది అందుకని ఎక్కడ డిసిప్లిన్ చేసుకుని అక్కడికి వెళ్తే ఏమీ లేకపోతే దే విల్ బికమ్ ఫూల్స్. రామాయణ అండ్ మహాభారత స్టోరీ రైటర్స్ ఆర్ టెరిబుల్ స్క్రిప్ట్ రైటర్స్. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లాస్ సినిమాల్లో కూడా కొడతారు, ఈవెన్ థర్డ్ గ్రేడ్ సినిమాల్లో కూడా కొడతారు. మీరు మహాభారతంలో చూసి ఏం నేర్చుకుంటారని అడగండి, ఎవరికి తెలియదు. రామాయణం చూసి ఏం నేర్చుకుంటారు మీరు? ప్రాక్టికల్ ఇప్పుడు బతుకుతున్న లైఫ్లో వైఫ్ని కిడ్నాప్ చేస్తే మేము కాపాడుకోలేకుండా వైఫ్ని తరిమి అది నేర్చుకుంటారా? రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాసిన ఒక బుక్ని మన ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో సోషల్ టైమ్స్లో అప్లికేషన్ అనేది ఇంపాసిబుల్. సో వాట్ డు యు థింక్ అబౌట్ చారిటీ అండ్ సోషల్ సర్వీస్? జనరల్ పీపుల్ అందరికీ చారిటీ చేద్దాం నేను వినలేదు ఎవరిని ఇంతవరకు. దే ఆల్వేస్ విల్ సెలెక్ట్ ఎ గ్రూప్ దట్ మైట్ నాట్ బి ఐడెంటిఫైడ్, దట్ విల్ బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ మై డొమైన్, which is in my world. I bank donation and of course you after you die only they take the eyes. I know that, you know. నేను చేయనని చెప్పా, ఎందుకంటే నాకు ఈ జన్మలో ఐ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చే జన్మలో గుడ్డోడుగా పడతారని నాకు ఒక చిన్న అనుమానం. అంటే ఐ డొనేషన్ ఇచ్చి పైకి వెళ్ళాక దేవుడు సడన్గా ఇచ్చావా ఇప్పుడు అనుభవించు. సో యు ఆర్ ఇంటూ ఎమోషనల్ కనెక్ట్ టు సంథింగ్. ఒక మనిషితో మాట్లాడడానికి ఇష్టపడతారా, ఒక బుక్ చదవడానికి ఇష్టపడతారా? మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఐ రియలీ మీట్ ఎ పర్సన్ హూ కెన్ యాడ్ సంథింగ్ టు మీ, బట్ ఎ డాక్యుమెంటరీ విల్ యాడ్ సంథింగ్ టు మీ. మనసు చూసి ప్రేమించడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు మంచోడు అనేది రే పాపం మంచోడు అని, పాపం మంచోడు అంటే తిట్టే కదా యాక్చువల్గా. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ దిస్ ఈజ్ రేణు. క్రియేటివిటీని కరోనా కూడా ఆపలేదని ప్రూవ్ చేసిన క్రియేటర్. ఎస్, టుడే we are with Gopal Varma garu. Let us talk to him and find new logics. Hello sir. Hi. And generally evanana how's the day ani adugutanu, but I don't think so that was a correct question for you. Did you ever differ, like is it good day or bad day, good time? No. Okay. So generally at the end of the night, before you sleep, how will you differ the day? I mean, you see, I normally always have an agenda what I want to do the next day before sleeping, and then I will go back on what I have done and maybe think about what I couldn't do and why. Yeah. Okay. So coming to murderer, and అందులో ఎటువంటి కైండ్ ఆఫ్ ఫిక్షన్ యాడ్ చేయబోతున్నారు? అఫ్ కోర్స్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ, బట్ ఐ డోంట్ థింక్ సో మొత్తం స్టోరీ ఏదైతే జరిగిందో. బేసిక్ పాయింట్ ఏంటంటే నిజం అనేది ఎప్పటికీ ఎవరికి తెలియడానికి ఆస్కారం లేదు. పాయింట్ 1, బికాజ్ నిజం అనేది ఈవెన్ ద పీపుల్ ఇన్వాల్వ్ నిజం చెప్తారని నమ్మకం లేదు, బికాజ్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నది చెప్తారు. సో మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డూ ఎ ట్రూ స్టోరీ. మై ఇంటెన్షన్ ఐఎమ్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అన్న. ఎందుకంటే ఒకటి వైడ్లీ రిపోర్టెడ్ ఇన్సిడెంట్ బై ద మీడియా, బై కోర్ట్స్, బై పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అది ఒక డొమైన్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేడ్ ఎ ఫిక్షనల్ స్టోరీ వేర్ ఇట్ డీల్స్ విత్ ఒక ఫాదర్కి, ఒక పేరెంట్కి చైల్డ్ని డిసిప్లిన్లో పెట్టడానికి ఎంతవరకు తను హీ కెన్ ఓవర్ లిమిట్ ఎప్పుడు అవుతుంది ఒక పాయింట్. ఓకే, డిసిప్లిన్ ఓవర్ లిమిట్. యా సెకండ్ పాయింట్ ఈజ్ ఒక అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత తను ఏం డెసిషన్ తను తీసుకోవాలి, కానీ నాన్న ఎవరు చెప్పడానికి కానీ కూతురు అనుకునే ఒక పాయింట్. మూడోది మీ కూతురు బాగు కోసం ఇంకోళ్ళని ఏమైనా చంపడానికి నీకు హక్కు ఉందా అనేది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ పర్టినెంట్ అండ్ స్ట్రాంగ్ పాయింట్స్. లుకింగ్ మీకు మారల్ ఆస్పెక్ట్లో మీకు డిఫర్ అవ్వచ్చు, లీగల్ ఆస్పెక్ట్లో డిఫర్ అవ్వచ్చు, బట్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్.
యూనో దట్ ఈస్ వాట్ విచ్ అట్రాక్టెడ్ మీ. నాకు మర్డర్ సబ్జెక్ట్ మీద నాకు అట్రాక్షన్ వచ్చింది అది. సో నేను నా రీసెర్చ్లో ఆస్పెక్ట్లో నేను తీసుకున్న దాంట్లోంచి ఈ కథ తయారు చేశాను. ఓకే. And what I was attracted to you is how you differ the situation. Like you gave 3 important points, 3 strong points. జనరల్గా పీపుల్ ఎవరు అంత స్ట్రాంగ్ పాయింట్స్ ఇందులో ఏం పాయింట్స్ ఉన్నాయని అంతగా ఆలోచించరు. బట్ యూ బిఫోర్ కీపింగ్ కంక్లూజన్ యూ థింక్ ట్వైస్ టు గెట్ ద స్ట్రాంగ్ పాయింట్స్. అండ్ కానీ మీరు ఒక ఫిల్మ్ చేస్తున్నారంటే పీపుల్ బ్లైండ్గా బిలీవ్ చేస్తారు. లైక్ సమ్ ఆఫ్ ద పీపుల్, కొంతమంది బిలీవ్ చేయకపోవచ్చు, మ్యాక్సిమమ్ టు ద ఎక్స్టెంట్ పీపుల్ బిలీవ్ చేస్తారు, ట్రూ చెప్తారు, ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ చెప్తారు అని. సో వాట్ యూ సే ఫర్ దాట్? బట్ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. సీ ట్రూత్ అనే దానికి పర్స్పెక్షన్ లేదన్నాను. సీ నేను ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో మిమ్మల్ని బిలీవ్ చేయొచ్చు అంటారు? పాయింట్ అది కాదు. నిజం అనేది నమ్మబుల్గా ఉంటే నిజం అది. అంతే. నేను లేను కదా, అది జరిగినప్పుడు నేను లేను. మారుతీరావు గారిని నేను కలవలేదు, అమృత గారిని నేను కలవలేదు, అఫ్కోర్స్ ప్రణవ్ని ఎవరూ కలవలేదు, అంటే పోస్ట్ ఫ్యాక్ట్ చెప్పేది. అప్పుడు మీకు ఏది చెప్పినా మీకున్న సోర్సెస్లోంచి మీరు ఏది బిలీవ్ చేశారో అది చెప్తారు. కానీ ఆ బిలీఫే 100% ట్రూత్ అని నేను చెప్పలేను కదా. నో వన్ కెన్ సే దట్. మీకు వీడియో ఎవిడెన్స్ లేకపోతే ట్రూత్ అనే దానికి మీనింగ్ లేదు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పర్సెప్షన్. యా. కానీ ఇక్కడ పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ టెల్లింగ్ ద ట్రూత్. ఇట్స్ అబౌట్ ఒక నా బిలీఫ్లో ఏ మనిషి కూడా బ్యాడ్ గుడ్ అని ఉండడు, రాంగ్ రైట్ అని ఉండదు. వాళ్ళకున్న పరిస్థితులు, అప్పుడు వాళ్ళకున్న మనస్థితిలో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దోస్ డెసిషన్స్ పర్యవసనాలు ఎలా ఉంటాయో వాళ్ళ కంట్రోల్లో కూడా ఉండదు చాలాసార్లు. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ పోస్ట్ దట్. అది ఇట్ విల్ కంట్రోల్, ఇట్ విల్ స్పైరల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో అది ఆ ఎమోషన్ని ఐ వాంట్ టు క్యాప్చర్ ఇట్ ఇన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే పాసిబుల్. సో పీపుల్ హూ బ్లైండ్లీ ఫాలోస్ యూ అంటే యూనిక్గా, లైక్ మిమ్మల్ని మీరు యూనిక్గా ప్రజెంట్ చేసుకుంటారు, రైట్? ఐ కరెక్ట్? యా. ఓకే. సో అప్పుడు ఎవరైతే యూనిక్గా ఉండాలనుకుంటారో, నేను చూసిన మ్యాక్సిమం సర్కిల్ ఆఫ్ పీపుల్లో యూనిక్గా ఉండాలని ట్రై చేసే వాళ్ళందరూ రామ్ గోపాల్ వర్మ గారిని ఫాలో అవుతారు. సో బీయింగ్ యూనిక్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ సమ్ అదర్స్ ఎజెండా, ఐ ఫీల్. సో ఆర్ దే యూనిక్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్ వాట్ యూ సెడ్. ఇప్పుడు యూనిక్నెస్ అనేది బై డెఫినిషన్ యూ కెనాట్ ఫాలో, యూ షుడ్ నాట్ ఫాలో. బికాజ్ ఇప్పుడు ఎప్పుడైతే మనం 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు, లీడరు, ఫాలోవర్. ఫాలోవర్ అనేవాడు లీడర్ని ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకోడు అసలు. ఎందుకంటే అండర్స్టాండ్ చేసుకున్న రోజు ఫాలో అవటం మానేస్తాడు. దెన్ హీ విల్ బికమ్ ఎ లీడర్ బై హిమ్సెల్ఫ్ ఇన్ ఎ వే. ఓకే. సో నేను ఒక పర్టిక్యులర్ టైంలో ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు కమ్యూనిజం. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై వెరీ యంగ్ డేస్, మేబీ ఇంటర్మీడియట్ టు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో. Then I happened to read Ayn Rand's Fountainhead, which is the exact opposite of Karl Marx's books, you know. So దాని తర్వాత what I did in Immanuel Kant, Descartes, Schopenhauer ఇవన్నీ చదివినప్పుడు I took the best of whatever they had to offer and I kind of adapted to me. Adapted to me అంటే ఏంటి? నాకు if I have an objective, if I have a certain clarity, I have a certain sensibility, వీటికి ఇది ఏదేదో ఉపయోగపడుతుంది అని ఒక తీసుకుని ఒక మసాలా లాగా చేసి నేను దాంట్లో విచ్ ఈస్ వాట్ బ్రూస్ లీ సెడ్, టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ అండ్ దెన్ యాడ్ యువర్ స్పెసిఫిక్ ఓన్. దట్ బికమ్స్ ఏ వర్కబుల్ ప్రాక్టికాలిటీ ఫర్ యూ. ఓకే. అప్పుడు అలాంటి వ్యక్తి ఎప్పుడు ఎవరిని ఫాలో అవడు. చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు, దే మైట్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ Ayn Rand, బట్ yes, she contributed a lot to my life. Nishi contributed a lot, you know. So contribution is different from you following. That is what I am trying to say. So ఇప్పుడు ఆర్జీవీని ఫాలో చేస్తామని ఎవ్వరు కూడా దే డోంట్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ఐమ్. అంటే ఐ థింక్ దే గెట్, అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే నాకు తెలిసి దే ఫీల్ ఇన్స్టింక్టివ్లీ ఐఎమ్ రైట్, దే ఆల్సో ప్రాబ్లీ అండర్స్టాండ్ ది థింగ్స్ ఐ సే, బట్ దే వోంట్ హ్యావ్ ద గట్స్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఆ గట్స్ అనేది నాట్ నెసెసరీ, ఇట్స్ నాట్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ గట్స్, ఇట్స్ ఆల్సో దేర్. నన్ను చాలామంది ఎయిర్పోర్ట్లో కలుస్తూ ఉంటారు, అరే మీలాగా ఉంటాం సార్ ఎప్పటికైనా అంటారు. లేకపోతే ఇంకోటి, నా ఇష్టం బుక్ మీరు ఒక్క రామోయిజం ఎపిసోడ్స్ మీరు 3 సంవత్సరాల క్రితం మొదలెట్టుంటే కనుక నా లైఫ్ వేరేలాగా ఉండేది అంటారు. అంటే విచ్ మీన్స్ he took some decisions now which he can't go back anymore. So Fountainhead చదవక ముందు మీ ఆబ్జెక్టివ్స్ ఏముండేవి? Fountainhead చదవక ముందు I was pretty much a communist kind of a guy. I mean, I believed a lot in Marx. Yeah. Okay. So about love,
అండ్ అబౌట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వాటి గురించి ఎలా I mean, I think even that to a large extent, I feel I was very much like I used to believe in love, I used to believe in, but I always used to have a continuously questioning kind of attitude. ఏది నేను I don't take it at face value. So for example, my Nanamma, she was very heavily into Ramayanam, you know, and Ramudu, I mean, so she writes his Ramkoti books and all that. And I always used to question her against whatever I understood about Ramayana, and she used to get mad, so I used to like to irritate her. So దాని తోటి నేను అంటే నేను my earliest memory is when ఆ పాత సినిమాలో ఈ బాణాలు వేస్తారన్నమాట, ఇక్కడి నుంచి ఇలా దండం పెట్టుకుని బాణం వేస్తే అలా వెళ్తూ ఉంటుంది. అది చూసి మళ్ళీ అక్కడ ఆడు మళ్ళీ పెట్టి మళ్ళీ వేస్తే మళ్ళీ అవి రెండు కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ బయటికి. సో నేనేమనంటే నేను ఒకవేళ అయితే అది ఫస్ట్ నేను వేస్తాను బాణం, ఆడ తర్వాత చూసి అది చూస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ వేస్తాను నేను. యా సింగిల్ టైం. అండ్ మై గ్రాండ్ మదర్ యూస్ టు గెట్ సో యాంగ్రీ అబౌట్ దట్ because obviously I have this demeaning. And then a funny thing happened, my grandmother, she got paralysis. Okay, 5 years she was on the bed in a very horrible traumatic situation because she was paralyzed and she was already maybe some 80 or something. So I thought enta ramudiకి పూజ చేసినా కూడా ఇదే పరిస్థితి అయితే I might as well not do anything, you know. I think అంటే దాని మీద దేవుడికి కోపం వచ్చి నేను చేసిన దాంట్లో అరే మా నాన్నమ్మని ఎలా చేసాడు ఎంత పూజ చేసిన పాయింట్ కాదు. ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ వెదర్ యూ ప్రే టు గాడ్ ఆర్ నాట్ అనేది ఐ డిసైడెడ్. ఎందుకంటే నాకు చాలా కన్వీనియన్స్ ఉంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనేది పాయింట్ కాదు, దేవుడిని నమ్మితే మనకు లాభాలు ఏంటి, నమ్మకపోతే లాభాలు ఏంటి అనేది నేను రాసుకున్నాను. నమ్మకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను చాలా పాపాలు చేయొచ్చు. కంఫర్ట్ లెవెల్స్ ఐ కెన్ బీ ఆఫ్టర్ విమెన్, ఐ డోంట్ నీడ్ టు బిలీవ్ ఇన్ మ్యారేజ్, నేను ఇది చేయొచ్చు అది చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయి అడ్వాంటేజెస్. ఓకే, దాని తర్వాత ఎల్లగో వాళ్ళు ఇది ఇచ్చారు మనకి, చచ్చిపోయి ఎంత పాపాలు చేసినా చచ్చిపోయే ముందు నారాయణ అంటే అన్ని పోతాయి. ఇఫ్ ఐ గెట్ టు నో 5 minutes బిఫోర్ ఐ డై యాజ్ నారాయణ క్షమించంటారు, ఎందుకు మన ఛాన్స్ తీసుకోవడం. దెన్ ఐ విల్ గెట్ అనదర్ bunch of women in Swargam if they are there, okay. Or the other side, either Swargam ఉండదు or నరకం ఉంటుంది. But at least I had my great time here, so I will take a chance. అంటే రిస్క్ అనేది ప్రతి దాంట్లో తర్వాత ఏముంటుందో తెలియదు కాబట్టి తెలీదు. అట్లీస్ట్ మై స్వర్గం ఐ ఆల్రెడీ గాట్ హియర్. సో వేరే వాళ్ళందరూ ఏమో స్వర్గం వస్తుంది అందుకని ఎక్కడ డిసిప్లిన్ చేసుకుంటూ అక్కడికి వెళ్తే ఏమీ లేకపోతే దే విల్ బికమ్ ఫూల్స్. ఎగ్జాక్ట్లీ. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లైక్ చనిపోయే ముందు ఏదో లాస్ట్ విష్ అడుగుతారు కదా, అలా మిమ్మల్ని అడిగితే వాట్ యూ ఫీల్ లైక్? అంటే నేను అడుగుతాననే లైక్ మిమ్మల్ని అడిగితే ఎవరైనా లైక్ మీ లాస్ట్ విష్ ఏంటి? ఐ జస్ట్ కైండ్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ ఎంజాయ్ ఎవ్రీ మినిట్. నాకు ఏది ఇంకా అవ్వనిది ఏదైనా ఉందనేది నేను అనుకోవట్లేదు. బికాజ్ ఐ కీప్ పర్సూయింగ్ అండ్ ఐ ఆల్సో లైక్ ద పర్సూట్. ఐ డోంట్ లైక్ రియలీ ది అబ్జెక్టివ్. Because by the time I start pursuing the objective, when I come near, I lose interest in the objective. Because అది నేను బైపాస్ చేసి వేరే దానికి వెళ్తూ ఉంటాను ఆ టైంకి. సో ఐ డిఫికల్ట్ ఫర్ మీ టు సే బికాజ్ అది రోజుకి మారిపోతూ ఉంటుంది కాబట్టి వాట్ ఐ విల్ ఫీల్ వెన్ ఐఎమ్ డైయింగ్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడే అడగాలంటారా? యా, we should keep the cameras at that time. Okay, so రామాయణ మహాభారత ఎప్పుడైనా చదవడానికి ట్రై చేశారా? I read more than the people who keep doing all these pujas. వాళ్ళు చదవలేదు కాబట్టి పూజలు చేస్తారు. ఓకే, because they imagine things in it which are not there. సో ఏమనిపించింది లైక్ అలాంటి హోలీ బుక్స్ చదివినప్పుడు people believe that they are holy books? I think they're very bad script writers. రామాయణ అండ్ మహాభారత స్టోరీ రైటర్స్ ఆర్ టెరిబుల్ స్క్రిప్ట్ రైటర్స్. ఎందుకంటే దాంట్లో నన్ను ఫ్లాస్ సినిమాల్లో కూడా కొడతారు, ఈవెన్ 3rd grade సినిమాల్లో కూడా కొడతారు, అలాంటి ఫ్లాస్ ఉంటాయి. బట్ ఇలా భాగవతం అవి చదివినప్పుడు బట్ అగైన్ పాయింట్ ఏంటంటే నోబడి రియలీ నోస్ హూ రోట్, అరే ఎన్నిసార్లు చేంజ్ అయినాయో ఎవరెవరు చేంజ్ చేసి ఉంటారో ఎవరికి తెలియదు, యూనో. సో యూ కాంట్ రియలీ సే దిస్ ఈజ్ రామాయణ ఆర్ దిస్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ రామాయణ. అది దానికి ప్రక్షిప్తాలు అంటారు, అంటే ది ఆల్టర్డ్ వర్షన్స్ ఆఫ్ సంథింగ్ ఒక 100s of years బ్యాక్ రాసినప్పుడు వాల్మీకి రామాయణం ఏంటంటే ఎవరికి తెలుసు? నోబడి కెన్ నో దట్ లిటరలీ. సో యాక్చువల్గా భాగవతం మహాభారతం ఇవన్నీ చదివితే కనుక మనకి లైఫ్లో
డిఫరెంట్ సిచ్యువేషన్స్ని డిఫెండ్ చేసుకునే క్యాపబిలిటీ పెరుగుతుంది అని అంటారు. అది చిన్నప్పుడు చెప్తారు, చెప్పింది మనం అనుకుంటాం కరెక్టే అని అని మనం కూడా రిపీట్ చేస్తూ ఉంటాం. మన పిల్లలకి ఆ పిల్లలకి అలా అనాదిగా వస్తుంది. కానీ మహాభారతంలో చూసి ఏం నేర్చుకుంటారని అడగండి, ఎవ్వడికి తెలియదు. రామాయణం చూసి ఏం నేర్చుకుంటారు మీరు? ప్రాక్టికల్ ఇప్పుడు బతుకుతున్న లైఫ్లో ఏ ఆస్పెక్ట్ తీసుకుంటారు? రామాయణం చూసి మీ మీ వైఫ్ని కిడ్నాప్ చేస్తే మేము కాపాడుకోలేకుండా వైఫ్ని తరిమి అది నేర్చుకుంటారా? లేకపోతే ఫాదరు అయోధ్య ప్రజలను వదిలేసి వాళ్ళ బాగోగులు వదిలేసి ఎవరో భార్యకు మాట ఇచ్చాడని కొడుకుని బయటికి అది నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు చెప్పండి నాకు రామాయణంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఏ ప్రాక్టికల్లీ అప్లికబుల్ బుక్ ఫర్ టుడేస్ టైమ్స్ బికాస్ ఇట్ ఈస్ బీన్ రిటర్న్ ఇన్ ద ఫ్యూడలిస్ట్ టైమ్. రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాసిన ఒక బుక్ని మన ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో సోషల్ టైమ్స్లో అప్లికేషన్ అనేది ఇంపాసిబుల్. అది సో వాట్ డూ యూ థింక్ అబౌట్ చారిటీ అండ్ సోషల్ సర్వీస్? I don't believe in charity and social services because for me first of all that distribution aspect నాకు తెలియదు. బికాజ్ ఇప్పుడు నేను I believe in taking care of people with me, working for me, you know. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడంటే మనకి ఈ ఫలానా అండ్ యూ ఆల్వేస్ నో వన్ కెన్ డూ ఇట్ ఫర్ ఎవ్రీబడి. దే ఆల్వేస్ సెలెక్ట్ గ్రూప్స్. మీరు చూస్తుంటే జనరల్ పీపుల్కి ఎప్పుడు సేవ చేయడు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళంతా వికలాంగులు అంటాడు, ఇంకోటేమో ఇది అంటాడు, ఇంకోటేమో ఒక పర్టిక్యులర్ వర్గం, ఒక గ్రూప్. దే ఆల్వేస్ సెలెక్ట్ పీపుల్, యూనో. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? జనరల్ పీపుల్ అందరికీ చారిటీ చేద్దాం నేను వినలేదు ఎవరిని ఇంతవరకు. దే ఆల్వేస్ విల్ సెలెక్ట్ ఏ గ్రూప్. అప్పుడు నేను ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటాను. దట్ మైట్ నాట్ బి ఐడెంటిఫైడ్. దట్ విల్ బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ మై డొమైన్, which is in my world. I think that's the best policy because మన చుట్టూ ఉన్న వాళ్ళని కేర్ చేస్తే everyone do that. Yeah, and then it will happen automatically when you're stepping outside the thing when you know. See, like somebody asked me a question, what is the good between inner beauty and outer beauty? I said definitely outer beauty because in outer beauty లేనోడే inner beauty గురించి ఆలోచిస్తాడు ఫస్ట్. ఓకే, అప్పుడేంటి ఏం చేస్తారు వీళ్ళు? ఇన్నర్ బ్యూటీ ఉంటే మీరు ఒక కైండ్ ఆఫ్ గ్రూప్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ పేషెంట్స్, లేకపోతే బ్లడ్ డొనేషన్, లేకపోతే ఐ డొనేషన్, ఇలాంటి వాటికి మీరు సేవ చేస్తారు అంటే అప్పుడు నేను అన్నాను, కానీ దానికోసం యూ నీడ్ ఐశ్వర్యరాయ్, యూ నీడ్ కట్రీనా కైఫ్ టు కమ్ టు అట్రాక్ట్ ద పీపుల్ టు దిస్ సో కాల్డ్ ఇన్నర్ బ్యూటీ. సో యూ నీడ్ అవుటర్ బ్యూటీ టు అట్రాక్ట్ ఇన్నర్ బ్యూటీ. దట్స్ ద హోల్ పాయింట్ విచ్ ఇస్ ఐరానికల్ ఇన్ ఇట్స్ నేచర్. అప్పుడు నేను ఒకసారి బ్లడ్ బ్యాంక్, మన ఐ బ్యాంక్లో డొనేషన్ ఇవ్వడానికి అంటే ఆఫ్కోర్స్ ఆఫ్టర్ యూ డై ఓన్లీ దే టేక్ ద ఐస్, ఐ నో దట్, యూనో. నేను చేయనని చెప్పాను. ఎందుకంటే నాకు ఈ జన్మలో ఐ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చే జన్మలో గుడ్డోళ్ళుగా పుడతారని నాకు ఒక చిన్న అనుమానం అన్న. అంటే ఇప్పుడు ఐ డొనేషన్ ఇచ్చి పైకి వెళ్ళాక దేవుడు సడన్గా ఇచ్చావా ఇప్పుడు అనుభవించు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఐ డోంట్ టేక్ ద ఛాన్స్. ఒకవేళ ఎవరికి తెలుసు, ఇప్పుడు ఉన్న పుట్టుగుడ్డు వాళ్ళందరూ కింద జన్మలో ఐ డొనేషన్ ఇచ్చారేమో. ఐ డోంట్ నో, యు ఆల్సో డోంట్ నో. బట్ ఇచ్చేస్తే అందుకని నేను అన్నీ నేనే తీసుకెళ్తానని చెప్పాను. ఎందుకంటే ఐ వాంట్ టు బీ రెడీ విత్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఓకే, ఒకవేళ మనం పోయిన తర్వాత ఇచ్చేస్తే కూడా మనకి ఏమొస్తుంది అని నేను అదే అంటున్నాను కదా, మనకు తెలియదు కదా. అప్పుడు నేను నీకు ఇస్తే నువ్వు పెద్ద చారిటీ చేసి వచ్చావు కదా, ఇప్పుడు అనుభవించంటే దేవుడు ఐ డోంట్ టేక్ దట్ ఛాన్స్ అంటున్నా. ఓకే, యా. అండ్ రేణుక విషయంలో మేము ఆలోచిస్తూ ఉన్నాం, అంటే 2 sides ఉంటుంది, ఆ బాధ అనేది 2 ఫ్యామిలీస్ నుంచి ఉంటుంది అనేది మాకు జస్ట్ అప్పుడే మైండ్లో వచ్చింది. అండ్ మీరు దాన్ని ముందుకు తీసుకొచ్చారు, ప్రజెంట్ చేశారు. సో ఐ థాట్ యూ కెన్ డూ మెనీ గుడ్ థింగ్స్ టు ఎలివేట్ పీపుల్ అని నాకు అనిపించింది. See, I am not interested in elevating people. I was interested in Renuka because in the context of the film. Anybody who contributes to my film, I get emotional about them. Okay, Renuka lanti stories thousands ఉంటాయి, maybe in millions in a poor country like India. I don't have the intention of that. నేను దిశ అనే సినిమా తీస్తున్నప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్లో ఈవెన్ డాస్టర్డ్లీ రేపిస్ట్ లైక్ చెన్నకేశ్వర్కి ఒక వైఫ్ ఈజ్ నాట్ ఎ పార్టీ టు ద క్రైమ్, బట్ షీ ఈజ్ ఆల్సో ఇన్ అవర్ ఓన్ వే. దిశ అనే అమ్మాయి ఎంత ఎఫెక్ట్ అయిందో ఆ అమ్మాయి కూడా అంత ఎఫెక్ట్ అయింది. దట్ ఈస్ వాట్ విచ్ కేమ్ టు మీ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ రెవల్యూషన్, which is the reason I got emotionally connected to that. So you are into emotional connect to some things, but for the sake of cinema. Yeah,
because I don't, because emotions are very dangerous feelings. They kind of lull you into a sense of a high, and you'll quickly మీ లాజికల్ థింకింగ్ వదిలేస్తారు ఎప్పుడైతే మీరు ఎమోషనల్ అయ్యారో. సో లైక్ అది కూడా దాట్ ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఫిల్మ్స్ కోసం, అండ్ యూ వర్క్ మోర్ ఫర్ ద ఫిల్మ్స్ బికాస్ యూ లవ్ ద ఫిల్మ్స్, అండ్ దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఇన్ యువర్ లైఫ్. Yeah, see, every human being is in a cycle of producing something when as long as is alive. See, there are people who just eat and work for others for a salary, and then there are people who produce, who with their organizational skill and their intelligence, and they kind of create a product, not necessarily film. It could be this bed, it could be a chair, it could be something they do, you know. Alage nenu cinema produce chestam, but the point is what goes into it also needs human emotion in the business. ఇక్కడ మీకు బెడ్ చేయాలంటే మీకు చెక్క పెయింట్ ఇలాంటివి అవసరం. సినిమా చేయాలంటే యూ నీడ్ ఎ కన్సిడరబుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ సైకీ, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్, and your ability to study existing conditions in incidents what are happening and things like that. Yeah. ఫర్ సపోజ్ ఫిల్మ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది ఒక పబ్లిసిటీ లైక్ స్టార్ కావచ్చు, లేదంటే సమ్ ఫెమిలియర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడగాలి, విల్ యూ గో? బట్ ఆ పర్సన్ మీకు నచ్చలేదు, విల్ యూ గో? టైం వేస్ట్ ఎందుకు, అడిగేస్తే అయిపోతుంది కదా అని వెళ్తారా? ఫిల్మ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, సో ఆ వర్క్ ఏంటంటే ఒక ఫెమిలియర్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి అడగాలి, లేదంటే అతనితో మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గో టు హిమ్. Yeah, it depends on that person. I mean, if I know him or you know him but you don't like him, will you go? But I think it depends upon the gravity of what is required. First of all, it never arises that I don't like somebody. లైక్ చేయడానికి డిస్లైక్ చేయడానికి కూడా ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఓకే, I do it for the work. Yeah. సో మీ పాప పుట్టినప్పుడు how do you feel? Nothing. Absolutely, I felt nothing. ఓకే, సో మీ వైఫ్కి ఏమైనా చెప్పడం కానీ? ఏమీ లేదు. నథింగ్. సో అకార్డింగ్ టు యూ, లైక్ మీలానే ఒకవేళ ఇన్ కేస్ ఫర్ సపోజ్ మీలానే అందరూ థింక్ చేస్తే ఆబ్జెక్టివిజం కావచ్చు, లైక్ నాకు నచ్చినట్టు నా కంఫర్ట్ లెవెల్స్కి ఉండడం కావచ్చు, అలాగే లైక్ సెవెరల్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అలానే అయిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్. సో అప్పుడు యూ వాంట్ టు బీ యూనిక్, దెన్ వాట్ విల్ యూ డూ? See, the point is, first of all, it is not possible for any two people be in the same way. ఎందుకంటే మన అందరం పుట్టినప్పటి నుంచి మన ఎక్స్పీరియన్సెస్ వేరు ఉంటాయి. మీరు పుట్టిన సోషల్ కండిషన్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మీకు చేసిన మీకు సబ్జెక్ట్ అయిన ఇన్ఫ్లుయెన్స్లు అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి డిఫరెంట్. ద ఐక్యూ లెవెల్స్ విల్ బి డిఫరెంట్. ఓకే, అండ్ ఈ అన్ని ఆస్పెక్ట్స్ తీసుకున్నప్పుడు ఇద్దరు మనుషులు ఒకలాగా ఆలోచించడానికి, ఒకలాగా ఫీల్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఫస్ట్ ఇట్స్ ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ దట్ సెన్స్. ఓకే, కాకపోతే చాలాసార్లు ఏమవుతుందంటే యూ ఆర్ మేడ్ టు బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్. ఇప్పుడు బరూక్ స్పినోజా అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ అంటే, if you throw a stone into the air and if the stone has consciousness, it will think it's flying as per its own wish. రాయిని మీరు విసిరితే రాయి నేనే ఎగురుతున్నాను అనుకుంటుంది, ఎవడో విసిరాడని దానికి అర్థం కాదు. సో మనం అంటే కాన్షియస్నెస్ ఉంటుంది. నేను చెప్పేది ఇప్పుడు మనం ఏంటి, మన చిన్నప్పటి నుంచి వీఆర్ బార్న్ విత్ బ్లాంక్ మైండ్. దాని తర్వాత మీరు ఏది వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఇది చదివారు, ఎక్స్పీరియన్స్ అయింది, ఇవన్నీ కలిసి ఒక ఇండివిజువాలిటీ ఫామ్ అవుతుంది. ఆ ఇండివిజువాలిటీ నాకు ఇది ఇష్టం లేదు, నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం. నాకు అంటే ఏంటి, ఇట్ ఈస్ జస్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ దోస్ థాట్స్ విచ్ యూ గ్యాదర్డ్ అక్రాస్ టైమ్, అండ్ దెన్ యూ స్టార్ట్ డిఫెండింగ్ దెమ్. ఎవరెవరు దానికి ఒప్పుకోకపోతే వాళ్ళ మీద అఫెన్స్ అవుతారు. సో దెన్ ఇట్ క్రియేట్స్ ద ట్రాప్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్. ఆల్ ద పీపుల్ కొట్టుకోవడానికి అది రీజన్. సో ఎప్పుడైతే మీరు ఫ్రీ ఫ్లో థింకింగ్లో, ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్, కాన్స్టెంట్ ఇన్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ నేను చెప్పినప్పుడు, ఇప్పుడు ఇండియా చైనా బార్డర్ దగ్గర చిన్న ల్యాండ్ కోసం కొట్టుకోవడానికి, మన విజయవాడలో ఆ చిన్న దుమ్మి జరిగింది కదా, దానికి దీనికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడేంటి మన దేశం అన్నది కాన్సెప్ట్ కనుక మనం ఎక్కువ రియాక్ట్ అవుతున్నాం. బికాజ్ సోల్జర్స్ కూడా మనుషులే కదా. అక్కడ జరిగింది ఇన్సిడెంటే, అక్కడ జరిగింది ల్యాండ్ గురించే, అండ్ ల్యాండ్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. ఇక్కడ కూడా అదే. సో ఇక్కడ కూడా వీళ్ళ పర్స్పెక్టివ్, విజయవాడలో జరిగిన గ్యాంగ్ ఫైట్లో కూడా ఒకడు ఆడు కరెక్ట్ అనుకుంటాడు, ఇంకోటి ఆడు కరెక్ట్ అనుకుంటాడు, అందుకని అక్కడ ఫైట్ జరిగింది. ఇద్దరు వాళ్ళు కరెక్ట్ అనుకోకపోతే ఎప్పుడు ఫైట్ జరగదు అసలు. థాట్ ప్రాసెస్. యా, ఇట్ ఈస్ జస్ట్ అంటే బికాజ్ యూ నీడ్ కాన్ఫ్లిక్ట్ లేకపోతే బోర్ కొట్టి చచ్చిపోతాం. ఎవరో ఒకరితో మనకి ప్రాబ్లం లేకపోతే బోర్ కొట్టి చచ్చిపోతాం. కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దట్.
యా సో ఫైనలీ ఈ కరోనా టైంలో ఎనీ ఫిల్మ్స్ మాకు ఇంకా తీసుకురాబోతుంది? ప్లానింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ థియేటర్స్ అని చాలా టైం పడుతుంది కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. యా థ్యాంక్ యూ. ఆర్జీవి సార్ దగ్గరికి చెప్పులు బయట వదిలి వెళ్తే అసలు వాడిని ఒక చాలా లో ఐడియాలజీ ఉన్న కుర్రాడిగా చూస్తాడు ఆయన. అది చాలామంది అబ్జర్వ్ చేయరు. అంటే ఈవెన్ ఇది నేను ఆయన చెప్పడం వల్ల ఆయన చేయడం వల్ల కాదు, ఆయన మెంటాలిటీని ఆ కాంపౌండ్లో నేను తిరగడం వల్ల అర్థం చేసుకుంది. అది ఒకటి చెప్తే నేర్చుకోం మనం. నీ యాటిట్యూడ్ ఎలా ఉంటే నువ్వు అలా ప్రదర్శిస్తేనే ఆర్జీవి సార్ లైక్ చేస్తాడు. కానీ ఇంటర్వ్యూలలో మాట్లాడే విధానం, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్, ఆయన కెమెరా వెనకాల వైపు అంటే పర్సనల్గా ఉండే లైఫ్, కెమెరా ముంగడికి వచ్చేలోపు వేరే లైఫ్ చూపిస్తాడని అంటారు. అది ఎంతవరకు నిజం?